హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వూల్వర్త్స్కి వెళ్ళాము షాపింగ్ చేయడానికి. చాలా కాస్ట్లీ షాపింగ్ చేసాము. ఏం చేసాము ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ ఐటమ్ కీరా, కేజీ $5. 7 నెక్స్ట్ వాటర్ మిలన్ $4. వెనకాల టీ పెడుతున్నారు. స్ట్రాబెర్రీస్ $5. ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తాం. ఇది చికెన్, ఇది $9. గుర్తుపట్టారా? థమ్స్ అప్ $1. ఇవి 2 తీసుకున్నాం. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదంతా $5. ఇంకో బ్యాగ్ కూడా షాపింగ్ చేస్తాం. ఇది కొంచెం $2, ₹100 ఇది. ₹120 ఇది. ఇది కూడా అంతే, ₹120. ప్రతి ఆకు ఇంపార్టెంట్. అండ్ ఈ బిస్కెట్స్ ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకున్నాం, సో ఇది తీసుకున్నాం. తర్వాత మిల్క్. ఇది నార్మల్. ఇప్పుడు టాస్క్ ఏంటో తెలుసా? చికెన్ కట్ చేయడం. ఫస్ట్ ఇంత పెద్ద గిన్నె తీసుకోవాలి. ఫస్ట్ మనం బగారా రైస్ కోసం అన్నం నానబెడతాం. ఫైనల్లీ ఒక లెగ్ పీస్ సరిగ్గా కట్ చేశాను. సక్సెస్ఫుల్లీ చికెన్ కొట్టేశాను. ఇప్పుడు తీసి కొంచెం పక్కన పెట్టేది. అసిస్టెంట్ ఫస్ట్ 1/2 kg చికెన్లో దీని ఎందుకు కట్ చేయడం? మంచి 2 లెగ్ పీసులు వస్తాయి. కారణం అప్పుడే నోరు పెట్టేసేళ్ళు నోరు పెట్టేసేప్పుడు. ఫస్ట్ చికెన్లో సాల్ట్. నవ్విస్తున్నారు ఫ్రెండ్స్ పక్కన. టేస్ట్ తగ్గట్టు ఎక్కువైనా పర్లేదు, తినేస్తారు మరుగులు. పసుపు, అల్లం వెల్లుల్లి, కారం ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వస్తాం. ఆనియన్ కట్ చేసుకుందాం అందులో. కర్రీలోకి అండ్ బగారా రైస్లోకి కట్ చేసుకుని పెట్టుకున్నాం. మా దగ్గర పచ్చిమిర్చి లేవు, అందుకే ఎర్రమిర్చిలు వాడతాం. టీ బ్రేక్. పుదీనా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. ఈ కాడలు బగారా రైస్కి, ఇవైతే చికెన్ కర్రీకి. అలా స్పెసిఫిక్గా ఉండాలి, లేకపోతే తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేసుకుందాం. ఇవి వేద్దాం. వేసిన తర్వాత మిర్చి, కొన్ని ఆనియన్స్, టీ బ్రేక్, కొంచెం సాల్ట్, పసుపు. ఇది అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను బగారా రైస్కి కావాల్సిన బగారాస్ తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఇదేదో దాని పేరు తెలియదు, బూజులో ఉంటుంది, కొంచెం తీసుకున్నాను. అండ్ ఒక 3 ఇలాచి, ఒక 4 ఇవి కారం వేసుకొని, బిర్యానీ ఆకులు ఒక 3 వేసుకున్నాం. దాల్చిన చెక్క అండ్ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అయ్యాక, మా దగ్గర టొమాటో లేదు, మర్చిపోయాం తేవడం. సో టొమాటో పేస్ట్ ఉంది, అది వేస్తున్నా. పేస్ట్ ఒకేలా ఉంటుంది.
కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నాం. ఇది ఒక 40-50% అయ్యేటప్పుడు చికెన్ వేసేస్తాం. ఇది మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఇది వేస్తాం. చికెన్ వేసి ఒక్కసారి తిప్పుకోవాలి. తిప్పుకోవాలి. It looks something like this. ఇప్పుడు మనం బగారా రైస్ చేద్దాం. నేను ఆల్రెడీ 3 cups రైస్ అయితే నానబెట్టేశాను. ఒక 1 hour నానబెట్టేశాను. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నా బగారా. ఇప్పుడు అందులో మా దగ్గర ఘీ లేదు, ఆయిల్ అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తారు, కానీ మా దగ్గర పచ్చిమిర్చి లేదు, ఎండుమిర్చి ఉంది. కాకపోతే నేను అది వేయట్లేదు, సో స్కిప్ చేసేసా. ఆయిల్ కొంచెం వేడయ్యాక చూపించిన స్పైసెస్ అన్నీ వేసేద్దాం. అండ్ ఆనియన్ కూడా. ఆనియన్, ధనియా, పుదీనా. ఆనియన్, పుదీనా, ధనియా అంతే. అది వేసేస్తాం. బగారా రైస్లో నేను స్టెమ్స్ వేస్తాను, కొత్తిమీరని లాస్ట్లో కూడా వేసుకుంటా, ముందు కూడా వేస్తాను. అండ్ బగారా అంటే ఆల్ మసాలాస్ వేసి ఒకసారి తిప్పుతాం. చికెన్ కర్రీ లోపల నేను కొంచెం వాటర్ వేసి కొంచెమే చికెన్ ఉడకడానికి అవుతుంటుంది. పుదీనా అని కొత్తిమీర వేద్దాం. అన్నీ బాగా వేసాం కదా ఒకసారి. ఫస్ట్ రైస్ వేద్దాం. ఈ వాటర్ పాడేయండి, ఈ వాటర్ కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు రైస్ వేసాం కదా, ఒక్కసారి తిప్పుకోవాలి. ఇంకా దగ్గర పడాలి కర్రీ. ఇది ఇలా ఉంది. దీంట్లో తర్వాత వాటర్ వేస్తే ఒక 2-3 minutes ఇట్లా ఫ్రై అయ్యాక. నేను ఈ గ్లాస్లో 3 cups ఆఫ్ రైస్ వేసాను, సో 5 to 6 cups ఆఫ్ వాటర్ వేస్తే చాలు. 6 cups ఆఫ్ వాటర్ వేసాను. పుదీనా అని కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది బాగా రైస్. ఇది ఒక 70-80% అయిపోయింది. ఇంకా లెగ్ పీస్ కొంచెం టెండర్గానే ఉంది. సో ఇప్పుడు గరం మసాలా అండ్ ధనియాల పొడి వేద్దాం. ఈ గరం మసాలా నేను ఇండియా నుండి తెప్పించుకున్నాను, మా అమ్మమ్మ చేసింది, సూపర్. అండ్ ఈ ధనియాల పొడి అండ్ కొంచెం కారం. సిమ్లో పెట్టేద్దాం 10 minutes. రైస్లో సాల్ట్ చూసుకోవాలి, టేస్ట్. ఈరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు దిగింది వీడియో. టీ బ్రేక్. ఇంకా ఇంత మిగిలిపోయింది. కొత్తిమీర అండ్ పుదీనా ఏం చేస్తాం, రెండిట్లో వేసేద్దాం. అయిపోయింది. టేస్ట్ కూడా సెక్సీ ఉంది. సరే మరి నేను తిన్నప్పుడు వీడియో తీసి పెడతాను. ప్రస్తుతానికి వాటికి కొంచెం టైం ఇద్దాం. నేను నాకు కూడా మళ్ళీ కలుద్దాం. బాగా పొడి పొడి వచ్చాయి. చికెన్ ఆల్సో డన్. మాస్టర్స్ చేయడానికి వచ్చి మాస్టర్ చెఫ్ అయిపోయేలా ఉన్నాను నేను. అంత బాగా చేశాను. తినేటప్పుడు రివ్యూ పక్కా చేసి పెడతా దీంట్లో. ఇది ఒక ఫుల్ ఫార్మాట్లో వస్తుంది వీడియో. సో చాలా బాగా చేశాను. మా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్తున్నా కానీ ఇంట్లో చేయలేకపోతున్నా. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు పక్కా చేసి తినిపించి పెడతాం ఇంట్లో వాళ్ళకి. రెడీ అయిపోయింది మన ఫుడ్ విత్ మన ఫేవరెట్ థమ్స్ అప్. అసలు ఇది లేకపోతే దీనికి ఇది లేకపోతే లేని టేస్ట్ ఉందా. ఇప్పుడు మనం టేస్ట్
టేస్ట్ చేస్తుందాం. మాస్టర్స్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉండాల్సిందండి. మాస్టర్స్ చదువుతున్నాను అసలు నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. నాది నేను చెప్పుకుంటున్నాను కాదు, చాలా బాగా చేశాను. కావంటే మా రూమ్మేట్స్తో రివ్యూ కూడా చూపిస్తా. నేనేమి అనుకుంటే చెప్పను, అలా చెప్పేలా చెప్పేది. ఇది మీకు చూసే వాళ్ళకి. కారం ఎక్కువ ఉంది. తెలంగాణ స్టైల్ అంటే కారం ఎక్కువ ఉండదు కదా, అది చాలా బాగుంది. థమ్స్అప్ ఆఫ్టర్ ఇండియాలో ఉన్నప్పుడు తాగా, ఇప్పుడు ఫెబ్లో, ఇది జూలై, ఆఫ్టర్ 4 months. థమ్స్అప్ నచ్చిన వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను. బెడ్ మీద పడిపోయింది నాకు, నేనే క్లీన్ చేసుకోవాలి. చాలా కారం ఉంది బట్ చాలా బాగుంది.